Hello everyone, I am Dr. Pradeep Rachakonda. I'm a senior consultant cardiothoracic and minimally invasive heart surgeon at Kamineni Hospitals at King Koti branch. Today I'm going to discuss about robotic assisted heart surgery. మీరందరూ ఓపెన్ హార్ట్ సర్జరీ విని ఉంటారు. కన్వెన్షనల్గా సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో కట్ చేసి చేసేది ఈజ్ ది యూజువల్ ట్రెండ్. ఈ మధ్య రోబోట్ అసిస్టెన్స్ త్రూ హార్ట్ సర్జరీ అనేది సాధ్యం అవుతుంది. కన్వెన్షనల్ హార్ట్ సర్జరీకి ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ వచ్చి మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ, ఆ టర్మ్ కూడా మీరు విని ఉంటారు, MICS అంటారు, ఆర్ అదర్వైజ్ కాల్ మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ. డిఫరెన్స్ ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో ఈ బ్రెస్ట్ బోన్ కట్ చేయకుండా బిట్వీన్ ద రిబ్స్ వి గో త్రూ స్మాల్ ఇన్సిషన్స్ అండ్ ఆ సేమ్ సర్జరీని ఆ స్మాల్ ఇన్సిషన్ ద్వారా చేయటం, అది మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ. ఇప్పుడు దాంట్లో ఫర్దర్ అడ్వాన్స్మెంట్ అండ్ ఒక స్టెప్ రిఫైన్మెంట్ అనేది రోబోట్ అసిస్టెడ్ హార్ట్ సర్జరీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రోబోట్ అసిస్టెడ్ హార్ట్ సర్జరీ? రోబోట్ అసిస్టెడ్ హార్ట్ సర్జరీ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆర్ సర్టన్ స్టెప్స్ ఆఫ్ ద ప్రొసీజర్ అనేది రోబోట్ అసిస్టెన్స్తో మనం సర్జరీ కంప్లీట్ చేయటం అనేది రోబోటిక్ అసిస్టెడ్ హార్ట్ సర్జరీ. ఈ కాంట్రరీ టు ద పాపులర్ బిలీఫ్, ఇప్పుడు అందరికీ చాలా డౌట్స్ ఉండొచ్చు, రోబోటే చేస్తుందా మన ఒంటి మీద, రోబోట్ కంట్రోల్ లేకుండా ఉంటే ఎట్లా, లేదు మిషన్ని నమ్మి సర్జరీ చేయించుకోవచ్చా? పాపులర్ బిలీఫ్ రోబోటిక్ సర్జరీ ఈజ్ అబ్జల్యూట్లీ సేఫ్ అండ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ది సర్జన్. ఏ పాయింట్లో కూడా అది ఇండిపెండెంట్గా చేయటానికి లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఆపరేటర్ ఆర్ ది సర్జన్ హూ డస్ ది రోబోట్ అసిస్టెడ్ హార్ట్ సర్జరీ. సో ఎట్లా చేస్తారు, హౌ డు దే డూ ద రోబోటిక్ హార్ట్ సర్జరీ అంటే, ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ మీకు ఐడియా ఉంటుంది, పేషెంట్ ఉంటారు, పేషెంట్ సైడ్లో సర్జన్కి బదులు రోబోట్ ఉంటుంది. సో రోబోట్తో పాటు అసిస్టెంట్ సర్జన్, స్క్రబ్ నర్స్ అందరూ ఉంటారు. బట్ ద మెయిన్ రోబోట్ ఈస్ కంట్రోల్డ్ బై ది మెయిన్ సర్జన్ హూ ఆపరేట్స్ ఇట్ ద కాన్సోల్. ఇప్పుడు పేషెంట్ అక్కడ మెయిన్ సర్జన్ విల్ బి సిట్టింగ్ అండ్ కంట్రోలింగ్ ద రోబోట్. సో ఇందువల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు రోబోట్ చేయటం కంపేర్డ్ టు హ్యూమన్ సర్జరీస్ అంటే అంత పాపులర్ అవుతుంది. మల్టిపుల్ రీజన్స్. ఫస్ట్ ఈస్ మోర్ ఎఫిషియన్సీ అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటాము. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మలీ యాజ్ అ హ్యూమన్ నాకు 2 హ్యాండ్స్ ఉంది, ఇప్పుడు రోబోట్లో 4 to 5 ఆర్మ్స్ ఉంటుంది. అట్ అ టైమ్ 4 to 5 ఆర్మ్స్ కెన్ బి కంట్రోల్డ్ విత్ ద రోబోట్. సో మల్టిపుల్ పర్సన్స్ అవసరం లేదు, 4 to 5 పర్సన్స్ ఉన్న ఆర్మ్స్ ఒక రోబోటే చేస్తుంది. ఇంకా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది, ఇప్పుడు నా హ్యాండ్ ఇట్లా ఉందనుకోండి, 180 degrees ఐ కెన్ మూవ్, బట్ ద రోబోట్ ఆర్మ్స్ అనేది ఇట్ కెన్ మూవ్ 360 degrees. సెకండ్లీ, ఇప్పుడు నాకు ఈ 5 fingers హ్యావ్ సర్టన్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఓ సర్టన్ యాంగిల్లో. ఇప్పుడు రోబోట్లో దట్ మూమెంట్ విల్ బి మోర్, 8 degrees ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. సో ఆల్ త్రూ 360 degree రొటేషన్ విత్ 8 degrees ఆఫ్ ఫ్రీడమ్ అన్నప్పుడు ఏ యాంగిల్ అయినా రోబోట్ని కంట్రోల్ చేయొచ్చు. సో మనం లోపల ఆపరేట్ చేసేటప్పుడు ఆపరేటింగ్ ఎఫిషియన్సీ, టిష్యూ హ్యాండ్లింగ్ ఈజ్ మచ్ బెటర్. సెకండ్, క్లారిటీ ఆఫ్ విజన్. నార్మల్ ఐస్లో చూడటానికిను రోబోటిక్ కెమెరాలో దర్ ఇస్ మ్యాగ్నిఫికేషన్, 3D విజన్ అండ్ అ క్లారిటీ. సో మనం చేసే ప్రొసీజర్ ఇంకా మోర్ కంఫర్టబుల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అందువల్ల పేషెంట్స్కి దర్ ఇస్ లాట్ ఆఫ్ బెనిఫిట్. దట్ ఈస్ వై రోబోట్ అసిస్టెడ్ సర్జరీ ఈస్ బికమింగ్ పాపులర్ నవ్ డేస్. ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ అయినా రోబోట్ క్యాన్ పర్ఫార్మ్ సర్జరీ. పర్టికులర్ టు ద చెస్ట్ ఎలాంటి ప్రొసీజర్స్ చేయొచ్చు అంటే, ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్తో ఆల్ టైప్స్ ఆఫ్ లంగ్ సర్జరీస్ మనం రోబోట్ అసిస్టెన్స్తో చేయొచ్చు. ఊపిరితిత్తుకి సంబంధించిన ఎలాంటి ప్రొసీజర్ అయినా. ఇప్పుడు చెస్ట్లో కొన్ని ట్యూమర్స్ వస్తాయి, థైమోమా ఆర్ అదర్ క్యాన్సర్స్, గెడ్డలు. సో ఆ ట్యూమర్స్ తీయటం అనేది రోబోట్తో అసిస్టెంట్స్తో సాధ్యమవుతుంది. హార్ట్ సర్జరీకి వచ్చినప్పుడు హార్ట్ లోపల కవాటం అనేది ఉంటుంది, వాల్వ్స్. ఆ వాల్వ్ రిపేర్, మైట్రల్కి సంబంధించినది కానీ అయోటిక్, అలాంటి వాల్వ్ సర్జరీస్ రోబోటిక్
అసిస్టెంట్స్తో చేయొచ్చు. రీసెంట్లీ ఈవెన్ బైపాస్ ఆపరేషన్ కూడా పార్ట్ ఆఫ్ ది బైపాస్ సర్జరీ రోబోటిక్ అసిస్టెంట్స్తో మనం పూర్తి చేయొచ్చు. ఇప్పుడు ఛాతి లోపల నుంచి మనం బ్లడ్ వెసల్స్ హార్వెస్ట్ చేస్తాం, ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అంటాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అది రోబోట్ విల్ డూ దట్ పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్. దాని తర్వాత ద మెయిన్ సర్జన్ విల్ ఫినిష్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్. సో ఈ రోబోటిక్ అసిస్టెంట్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంది ఫర్ ద పేషెంట్. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ రోబోటిక్ అసిస్టెడ్ హార్ట్ సర్జరీ అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్మాలర్ ఇన్సిషన్స్. మనం కన్వెన్షనల్గా చేసే ఓపెన్ హార్ట్ కాకుండా మినిమల్ ఇన్వేసివ్లో చేసే ఇన్సిషన్స్ ఉన్నాయి. దానికన్నా స్మాల్ ఇన్సిషన్స్, పోర్ట్ ఇన్సిషన్స్ అంటాం. వి పుట్ మల్టిపుల్ పోర్ట్స్ లైక్ లాప్రోస్కోపీ. స్మాలర్ ఇన్సిషన్స్ వల్ల హీలింగ్ ఈజ్ వెరీ క్విక్. నార్మలీ 2 months 3 months అయ్యే హీలింగ్ అనేది ఇది త్వరగా అవుతుంది. హీలింగ్ క్విక్ అవ్వటం వల్ల షార్టర్ స్టే ఇన్ ద హాస్పిటల్. మనం 10 days 15 days ఆర్ వారం రోజులు హాస్పిటల్లో అవసరం ఉండకపోవచ్చు, త్వరగా డిశ్చార్జ్ అవ్వచ్చు. ఇది అన్నీ పుట్ టుగెదర్ ఎర్లీ రిటర్న్ టు యాక్టివిటీ. సో మనం త్వరగా నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సర్జరీ అయ్యింది, హాస్పిటల్లో ఉన్నాము, రికవరీ జరుగుతుంది, మళ్ళీ యాక్టివిటీస్. ఇంతకుముందు 3 months 4 months అయ్యేది, ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ ఫ్యూ వీక్స్లో పేషెంట్స్ క్యాన్ గెట్ బ్యాక్ టు దర్ యూజువల్ యాక్టివిటీ. సో నేను ఇంతకుముందు అనినట్టు సర్టన్ టైప్స్ ఆఫ్ హార్ట్ సర్జరీస్, మోస్ట్ ఆఫ్ ద లంగ్ సర్జరీ అండ్ చెస్ట్ ట్యూమర్స్, అవన్నీ రోబోటిక్ అసిస్టెంట్స్తో చేసే అంత అడ్వాన్స్మెంట్స్ వచ్చింది. అండ్ ఇట్ డెఫినెట్లీ ఈస్ అడ్వాంటేజెస్ ఫర్ ద పేషెంట్ బికాస్ ఆఫ్ ది ఎర్లీ రికవరీ. థ్యాంక్ యూ.